హాయ్ ఫ్రెండ్స్, పోయినసారి వీడియోలో మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చూసాం కదా. ఈసారి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసిన పార్ట్, ఇది హ్యాండ్స్ తీసిన పార్ట్. ఇది వైపు ఇలా క్రాస్ లాగా మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలన్నమాట. క్లాత్ క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా, కట్ చేసిన పీస్, దాన్ని ఈ క్రాస్లో మనం స్ట్రైట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా స్ట్రైట్గా మనకి చూడడానికి స్ట్రైట్గా ఉండాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు మార్కరింగ్ చేసుకోవాలి. ఇదిగోండి మార్కర్తో షోల్డర్స్, ఇదిగోండి ఈ విధంగా షోల్డర్స్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంకలు కూడా మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్కి ఎలాగైతే ఉందో అలానే చేసుకోవాలి. అలాగే చంక కింది భాగాన్ని కూడా మనం డ్రా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి చూడండి, ఈ విధంగా ఈ వైపులు మొత్తం కూడాను మనం డ్రా చేసుకున్నాము. ఇప్పుడు మనము ఆది జాకెట్ని తీసుకోవాలి. ఇదిగోండి ఈ ఆది జాకెట్కి మనకి షోల్డర్ దగ్గర నుంచి కొలత కొలుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇదిగోండి మనం ఏవైనా సరే కొలతలు కొలిచేటప్పుడు మనం ఉక్సుల పట్టీ వైపు మాత్రమే కొలతలు కొలవాలి. ఇదిగోండి ఖర్చును కూడా మడిచేసేసి కరెక్ట్గా కుట్టు దగ్గర నుంచి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి మనకి ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో షోల్డర్ మార్కింగు, సేమ్ అదే ప్లేస్లో ఇప్పుడు నేను కొలతల కోసం జాకెట్ని పెట్టాను. ఇదిగోండి చంక కొలతలు కూడా కరెక్ట్గా సెట్ అయిపోయినాయి చూడండి. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర పట్టుకుంటూనే ఒక చేత్తో, రెండో చేత్తో నెక్ని సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకున్న తర్వాత మనకి నెక్ చూడండి, నెక్ని సరి చేసేసాను. ఇప్పుడు నెక్ పొడవు, వెడల్పు రెండింటి మార్కులు కూడా మనం చేసుకోవాలన్నమాట. ఎండింగ్ పార్ట్స్ మనకి హైటును మళ్ళీ లెఫ్ట్ వైపు రెండు వైపులా కూడాను మనం మార్కింగ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ని మనం డ్రా చేయడం కోసం అక్కడ బాక్స్ని అయితే మనం డ్రా చేసుకోవాలి. షోల్డర్ గీత నుంచి కిందకి, అలాగే మనం నెక్ దగ్గర గీసుకున్న గీతని రెండింటిని కలుపుతూ ఒక బాక్స్ లాగా మనం అక్కడ రెడీ చేసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనం ఉక్సులు కాజాల పట్టీల కోసం కూడాను స్ట్రైట్గా ఒక గీతను గీసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ఉక్సులు కాజాల పట్టీకి స్ట్రైట్ గీతను గీసుకున్న తర్వాత చూడండి నెక్ని మనం ఇప్పుడు డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను. చూడండి ఇలాగా రౌండ్ నెక్ని మనం డ్రా చేసుకోవాలి. ఈ రౌండ్ నెక్ మనకి కరెక్ట్గా ఉందా లేదా చెకింగ్ చేసుకోవడం కోసం మన ఆది బ్లౌజ్ యొక్క నెక్ని మనం ఒకసారి కొలుచుకోవాలన్నమాట. ఈ కొలతలన్నీ కూడాను ఉక్సుల పట్టీ వైపు మాత్రమే కొలవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా మనం నెక్ పార్ట్ని కొలుచుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా నెమ్మదిగా కొలవాలి. అలాగా మనకి షోల్డర్ దగ్గర వరకు కొలుచుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర వరకు కొలుచుకున్నప్పుడు మనకి ఎంత కొలత అయితే వస్తుందో ఆ కొలతకి ఒక అరంగుళం తక్కువగా ఇక్కడ మనకి కొలత రావాల్సి ఉంటుంది. అది ఎవరి కొలతలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వారి కొలతను బట్టి ఒక అరంగుళం కొలత తగ్గించుకొని మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇదిగోండి మనకి ఉక్సుల పట్టీ మనకి షేప్ పట్టీ రెండు ఉంటాయి కదా. ఇప్పుడు షేప్ పట్టీ భాగం కాకుండా ఉక్సుల పట్టీ మనకి ఎంత పార్ట్ అయితే ఉందో దాన్ని చూసుకొని దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. సపోజ్ 3 ఉంటే 4 ఉంటే 5, అలాగా 1 ఇంచ్ని యాడ్ చేసుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనం చంక కింది భాగం కొలత కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ చంక కింది భాగం కొలతని మనం ఒకసారి ఈ విధంగా కొలుచుకోవాలి. మనకి మొత్తం 8గా ఇక్కడ ఉంది బ్యాక్ పార్ట్ కొలత. దీనికి -2 చేసి మనకి ఫ్రంట్ భాగంలో డ్రా చేసుకోవాలి. -2 చేస్తే 6 వస్తుంది. 6ని మనం ఇక్కడ డ్రా చేసాం. ఇప్పుడు ఈ రెండింటి కొలతల్ని కలుపుతూ మనం మార్క్ చేసుకున్నాం చూడండి షేప్ కోసం. ఇప్పుడు మనకి మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం ఎక్కడైతే మనం మార్కింగ్స్ చేసుకున్నామో, గీతలు గీసుకున్నామో ఆ గీతల మీద మాత్రమే జాగ్రత్తగా మనం నిదానంగా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు చంక భాగం అయితే మనం కటింగ్ అయింది, కంప్లీట్ అయిపోయింది. చంక కింది భాగం కూడా కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు మనకి షోల్డర్ నుంచి నెక్ భాగాన్ని కట్ చేసుకుంటున్నాను. కటింగ్ చేసేటప్పుడు ఎక్కడా కూడాను గొగ్గురు రాకుండా జాగ్రత్తగా కటింగ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?
ఇదిగోండి షేప్ కింద భాగం అనమాట. మనం షేప్కి రెడీ చేసుకోవాల్సిన పార్ట్ ఇది. సో మనకి ఇక్కడితో జాకెట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అనమాట ఇదంతా కూడాను. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. మనకి ఈ టైప్లో కనిపిస్తుంది. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం కింద షేప్ పట్టీని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ షేప్ పట్టీ కోసం ఇదిగోండి క్లాత్ని తీసుకుంటున్నాను. ఇలా క్లాత్ని తీసుకున్న తర్వాత షేప్ పట్టీ కొలతల కోసం మనం ఆది జాకెట్ని తీసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం ఆది జాకెట్ యొక్క ఏదైనా సరే ఉక్సులు పట్టీ వైపు కొలవాలని చెప్పాను కదా, అలాగ తీసుకొని మనకి కింద పొడవు మొత్తాన్ని ఒక్కసారి కొలుచుకోవాల్సి ఉంటుంది. చూడండి మనకి ఎంత పొడవు ఉన్నా సరే 1 ఇంచి ఎక్కువగా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. పొడవు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. మనకి 8 ఉంటే 9, 9 ఉంటే 10 అట్లాగా తీసుకోవాలి. అలాగే పొడవు కూడాను మనకి 3 ఉంటే 3.5, 3.5 ఉంటే 4 అలాగా పొడవు అనమాట. ఇక్కడ నాకు 3 ఉంది కాబట్టి 3.5 తీసుకున్నాను. పొడవును కూడా డ్రా చేశాను చూడండి. ఈ రకంగా డ్రా చేసుకున్నాను. మనం ఇందాక -2 చేసాం కాబట్టి 1/2 ఇంచి పెంచి ఇక్కడ 2.5 యాజ్ ఇట్ ఈజ్ కొలత. ఎవరికైనా ఇది మారదు కాబట్టి ఎవరికైనా సరే ఇక్కడ కొలత మాత్రం ఇంతే వస్తుంది, 2.5 కొలత. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుంటున్నాం చూడండి. ఈ విధంగా కలుపుతూ జాగ్రత్తగా క్రాస్గా వచ్చేటట్టుగా చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి షేప్ పట్టీ అయితే కటింగ్ అయిపోయింది, రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఇది షేప్ పట్టీ, ఇది పై భాగం అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.